అందరికి శనార్థులు ఇగో మళ్ళీ వచ్చిన నీ పల్లె పరవన్నీ ఆషాఢ మాసం ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారు కదా. మన గోల్కొండలో బోనం ఎత్తిరు, ఊరుకులాడిరు, మొత్తం పోతరాల్లో మొత్తం పోయిన సంవత్సరం మిస్ అయినటువంటి సంబరాలు అంబరాలు అన్ని కూడా మరి ఈ ఏడాది కొత్తగా తెచ్చుకున్నాం కదా. అందరూ కూడా నేనైతే గోల్కొండలో మస్తు ఎంజాయ్ చేసిన వాళ్ళ. ఇవాళ కూడా మళ్ళీ ఒక అక్క దగ్గరకు వచ్చిన, రాజేశ్వర్ అక్క దగ్గరకు వచ్చిన. జోగిని అంటే బోనాలకు ప్రతీకమైనటువంటి వాళ్ళు, ముఖ్యంగా ప్రధాన పాత్ర పోషించే వాళ్ళు వాళ్ళే. వారికి అమ్మవారు వచ్చి చక్కగా వారితో బోనం ఎత్తిస్తే మన ఇల్లు పిల్లలు వాకిలి అన్ని పంట పొలాలు పిల్లలు జల్లలు అందరూ కూడా చల్లగా ఉంటారని ఒక మంచి శుభపరిణయం అని అందరూ అంటారు. పోతరాజు గజ్జలు బట్టి ఆడిస్తుంటే, ఇంకా వారి ఈరగొల్లలు ఆడుతుంటే, ఇంట్లల్లో పోతరాజులను ఆడించిన, జోగిని బోనం ఎత్తుకొని ఆడినా కూడా ఎంతో సంబరాలు అంటే పండుగలాగా జరుగుతుంటుంది. మరి ఈరోజు నాగోల్ మన్సూరాబాద్ జోగిని రాజేశ్వర్ అక్కతో మనం ఉన్నాం. ఈ ఏరియా మొత్తం కూడా ప్రత్యేక, భాగ్యనగరం అంతా కూడా ప్రత్యేక. ఎంతోమంది సెలబ్రిటీలను మనం చూస్తాం, కానీ ఇట్లాంటి వ్యక్తులను చాలా తక్కువ చూస్తుంటాం. నిష్టగా నియంత్రణతో ఉపవాసాలు ఉండి బోనం ఎత్తి అమ్మవారిని మనస్ఫూర్తిగా కొలుచుకొని ముందుకు వస్తుంటారు. ఏంది పిల్లగారు ఫస్ట్లో హుషారు చేసి ఇప్పుడు సైలెంట్గా ఉన్నాను. ఎస్, అమ్మవారి విషయంలో ఈసారి చూసాను కదా, ఆషాఢ మాసం బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం కూడా వైభవంగా నిర్వహించారు. మరి ఈసారన్నా ఈ కరోనా పారిపోవాలి, కరువు కష్టం నుంచి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్కని పరిచయం చేసుకుందాం. ముచ్చటైపు పోయినాం. అక్క నమస్కారం. అక్క బాగున్నారు అక్క? ముందుగా మీకు ఆషాఢ మాసం బోనాల శుభాకాంక్షలు అక్క. నేను చాలా బాగున్నాక మీ అందరికీ తెలంగాణ ప్రజలందరికీ ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. సరే అక్క, మరి ముందుగా ఈ బోనాల పండుగ వచ్చింది కదా, ఫస్ట్గా ఎట్లా అనిపిస్తుంది? ఈసారి బోనాలు నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించింది మన ప్రభుత్వం కానీ ఇంకే సంస్థ కానీ. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది ఈసారి? చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే పోయినసారి ఎవరు పోయినసారి చేయలేక చాలా కష్టాలు పడ్డారు. వర్షాలు కూడా పడ్డాయి. ఈ కరోనా చేయబట్టి, లాక్డౌన్ చేయబట్టి కూడా చాలా ప్రాబ్లమ్స్, అందరికీ ప్రాబ్లం అయ్యింది. కానీ ఈసారి బోనాల పండుగ వచ్చినందుకు చాలా సంతోషం, చాలా సంబరంగా అందరూ ఆనందంగా చేసుకుంటున్నారు. అసలు గోల్కొండలో మొట్టమొదటిసారి వారం జరిగినందుకు చాలా సంతోషం. నిన్నటి దినం నందున బల్కంపేట లగ్గం జరిగినందుకు కూడా చాలా సంబరంగా జరిగింది, చాలా ఆనందము. ఈసారి అందరు ప్రజలు కూడా అందరు ఏమనుకుంటున్నారు అంటే చాలా సంతోషంగా అందరూ గంభీరంగా చేయాలి బోనాలు అని చెప్పి అనుకుంటున్నారు. చాలా సంతోషం. మాలాంటి జోగిని వాళ్ళు కూడా అందరూ అనుకుంటున్నారు అదే విధంగా. చాలా సంతోషంగా జరుపుకోవాలని చెప్పి ప్రభుత్వానికి ఇలాంటి పర్మిషన్ ఇచ్చినందుకు కూడా చాలా కృతజ్ఞతలు. చాలా మంచిది. సరే అక్క, ఇక ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి ఫస్ట్ మనం చిన్నప్పటికి పోదాం ఒకసారి. జోగిని రాజేశ్వరి కాకముందు మీ పేరేంటి, అసలు మీ బాల్యం ఎట్లా సాగింది? నాకు చూడండి, నాకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు అమ్మవారు వచ్చింది. 5 సంవత్సరాలు ఉన్నప్పుడు తర్వాత ఇంకా నార్మల్గా అందరికీ ఉన్న కష్టాలే, జోగినీలందరికీ ఉండే కష్టాలే. అలా ఆ విధంగానే నా లైఫ్ అనేది అట్లా సాగిపోతూ వచ్చింది. కాకపోతే నేను ఈ జోగినిగా ఇట్లా మారక ముందుకు జాబ్ చేసేది, ఒక వర్క్ చేసేది అనమాట. అట్లా హైటెక్ సిటీలో జాబ్ చేసేది. అయితే ఇక ఆ తర్వాత అమ్మవారు మీదికి వచ్చి అంటే చిన్నప్పటి నుంచి ఉంది, కాకపోతే బయట ఎక్కువ ఇది కాలేదు. ఎందుకంటే తల్లిదండ్రుల ఉద్దేశంతో వాళ్ళు కొంచెం భయపడ్డారు. దానివల్ల కొంచెం నేను ఎక్కడ వెళ్ళలేదు, ఎక్కడ ఇది కాలేదు. గత 8-9 సంవత్సరాల నుంచి ఈ బోనం ఎత్తుకోవడం, ఇలా జోగినగా ఇది కావడము కొంచెం ఆరంభమైంది. బోనాలు ఎత్తుకోవడము అలా అలా నా లైఫ్ ఇలా సాగుకొని ఇలా బోనాలు ఎత్తుకొని ఇలా సాగిస్తున్నాను అన్నమాట. జాబ్ అన్నారు కదా, అసలు అంతకుముందు జాబ్ చేసినప్పుడు ఏం పేరు ఉండేది మీకు? ఏ జాబ్ చేసేవాళ్ళు? జాబ్లో నా పేరు వచ్చేసి నర్సింగ్ అనమాట. నా పేరు అసలు పేరు నర్సింగ్ అనమాట, పుట్టిన పేరే. అదే విధంగా ఉండే హైటెక్ సిటీలో ఒక మేనేజర్ లాగా చేసేవాడిని హైటెక్ సిటీలో. సో అదేమైందంటే ఇట్లా ప్రజలకి నేను సేవ చేయాలి అంటే ఇలా మంచిగా ఉండాలి, అందరు బాగుండాలి, ప్రజా విధంగా అందరు మంచిగా ఉండాలని చెప్పి ప్రజలకి అమ్మవారికి అంకితం అయిపోదామని ఇలా అమ్మవారికి అంకితం అయ్యాను. ఓకే, మరి ఇంత మంచిగా జరుగుతుంది. ఇప్పుడు జోగిని అయినాక ఫస్ట్ బోనం ఎప్పుడు ఎత్తినారు మీరు? నేను ఎత్తి నా కాలనీలోనే, నేను మన్సూరాబాద్లోనే ఎత్తాను. ఒక 2012లో ఎత్తాను ఫస్ట్ బోనము. మన్సూరాబాద్లోనే ఎత్తాను అనమాట. ఇక్కడ చిలకమ్మ గుడి అని ఉంటుంది, చాలా ప్రత్యేకత అమ్మవారు కూడా. అక్కడ కోరుకున్న వాళ్ళకు కూడా చాలా ఆనందంగా జరిగింది. సో అక్కడ నుంచి నేను పోచమ్మ గుడి వరకు అమ్మవారు, మా కార్పొరేటర్ అప్పుడు అనంతరెడ్డి ఉండేవాళ్ళు. అయితే గణేష్ యాదవ్ అని ఆయనతోటి పరిచయం అయ్యి ఇట్లా బోనం ఎత్తించుకున్నారు.
పర్వాలేదు, చాలా సంతోషం. వాళ్ళ కుటుంబానికి కూడా చాలా మంచి జరిగింది, మా కుటుంబానికి కూడా అమ్మవారి దయ వల్ల చాలా మంచిగా ఉంది ఇప్పటి వరకు. మరి ఇప్పుడు బోనం ఎత్తినాను కదా తొలిసారి, అప్పుడు మనకంటూ కొన్ని అంటే అప్పటిదాకా కలగనటువంటి మనసులో ఒక ఆనందం కానీ అమ్మవారి పూనకం వచ్చినప్పుడు ఉంటాయి కదా. అట్లా మీకు ఫస్ట్ బోనం ఎత్తినప్పుడు అక్కడ వాతావరణం చూసి కానీ, బోనం ఎత్తినప్పుడు సాధారణంగా మన నిశాలో ఏం తెలియదు, అమ్మవారు మాత్రం ఉంటుంది, పైన కొండ ఉంటుంది, ఆ కొండ ప్రజలకు దర్శనం ఇస్తుంటది. మరి అట్లాంటప్పుడు మీకు మొత్తం బోనం దింపినాక ఎట్లా అనిపించింది ఆ ప్రజలను చూసి మీకు? చాలా ఆనందంగా అనిపించింది. ప్రజలు ఎట్లా అంటే చాలా కేరింతలతోటి, చాలా ఆనందంతో సాక్షాత్ అమ్మవారి వస్తుంది కడవెత్తుకొని చాలా సంబరపడ్డారు మనసుల వల్ల అందరు జనాలు. కానీ చాలా మంచిగా అనిపించింది నాకు కూడా. వాళ్ళని చూసి ఆ కేరింతలు చూసి శాంత అయిన తర్వాత, అమ్మవారు వచ్చిన సమయంలో మాకేమీ గుర్తుకుండదు, అమ్మవారు వచ్చి శాంత అయిపోయిన తర్వాత ఆ జనాలను చూసి చాలా సంబరం అనిపించింది. వాళ్ళ ఆదరణ, వాళ్ళ కృషి, వాళ్ళంతా చాలా మంచిగా చూసుకున్నారు నన్ను అయితే. ఇప్పటికీ మనసులవాదులో మాత్రం చాలా మంది, ఈ నాగోల్లో మాత్రం కూడా చాలా మంది చాలా ఆదరిస్తారు, చాలా గౌరవిస్తారు కూడా. మరి ఇప్పుడు అది అమ్మవారు పొందుతుంది అంటున్నారు కదమ్మా. మరి అమ్మవారు కొంతమంది ఏం చేస్తారంటే ఈ రోజులలో మీరు చూస్తున్నారు సమాజం, ఎందుకంటే ఇప్పుడు మనం టీవీలలో కానీ ప్రతి ఒక్క ఛానల్లో కానీ చూస్తున్నాం, అంటే ఎవరిని వ్యతిరేకించాలని కాదు, కొంతమంది పాపులర్ అవుతున్నారు, బట్ మనలాంటి వాళ్ళ దగ్గరికి ఛానల్స్ అనేది రావడానికి సిద్ధపడట్లేదు. అంటే ఇది దేని వల్ల అంట, కారణం దేని వల్ల అంటారమ్మా? కారణం దేని వల్ల అంటే నాయన, అది ఎట్లా అంటే ఇప్పుడున్న వాళ్ళ జనరేషన్ ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు వచ్చిన 5 క్షణాలు కూడా, అమ్మవారు వచ్చే 5 క్షణాలు కూడా ఏ విధంగా చెప్తారంటే వాళ్ళకు మతి ఉండదు. కొంతమంది ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే వాళ్ళ ఇష్టపరంగా ఏదో డబ్బు పరంగా ఆశించుకొని చెయ్యాలన్న ఉద్దేశంతో చేసుకుంటున్నారు. కానీ అది తప్పు. మన సొంతంగా మనం శాంతిగా మంచిగా ఉండాలి, అందరూ ప్రజలు మంచిగా ఉండాలి. నేనైతే ఒకటే చెప్తున్నాను అందరికీ, ఎట్లా అంటే పైసా గురించి ఆశించకుండా సంతోషంగా మనస్ఫూర్తిగా అమ్మవారిని కొలుచుకుంటూ చేస్తే మాత్రం, ఆమెను కొలుచుకుంటే మనం మాత్రము తగ్గేది మాత్రం ఏమీ లేదు. ఇప్పుడు కాకపోయినా రేపైనా ఆమె ఆదరిస్తుంది, మనల్ని సంతోషంగా చూసుకుంటుంది. మరి జోగిని అంటే, ఇప్పుడు జోగినిలో కొన్ని రకాలు ఉంటాయి, జోగిని అంటే అసలు జోగిని అంటే ఏంటి తెలుసుకోవాలని. జోగిని పరంగా ఏ విధంగా అంటే, ఇప్పుడు నిత్యం అమ్మవారిని కొలుచుకుంటూ, నిత్యం అమ్మవారి పూజ చేసుకుంటూ, చిన్నప్పటి నుంచి ఇప్పుడు మా లాంటి వాళ్ళగా, ఇప్పుడు మేమేలాగా మా చిన్నప్పటి నుంచి అమ్మవారి పూనుకొని వచ్చిన వాళ్ళకి, వాళ్ళు ముఖ్యంగా చిన్నప్పుడు జోగినీలు అంటే పార్వతి జోగినీలు అని అంటారు అనమాట. ఏ విధముగా అంటే వాళ్ళకు లగ్గం అనేది ఉండదు, ఆ జోగినీలు అనమాట 2 రకాలుగా ఉంటారు. అది కూడా ఎట్లా అంటే, ఇంకో జోగిని వాళ్ళు ఏ విధంగా అంటే లగ్గమైనా కానీ అమ్మవారికి అంకితమయ్యాలో కూడా ఉంటారు, ఆ విధంగా అనమాట. అలా ఉంటుంది. సరే అమ్మా, ఇప్పుడు జోగినీలు అంటే అట్లా అంటున్నాను కదా, ఇప్పటి వరకు మేము కూడా ఒక సాధారణ మనుషులుగా చెప్తున్నాము, మీరు బోనం ఎత్తుకొని వెళ్ళేటప్పుడు కేరింతలు, ఆ ఉత్సాహం బాగుంటుంది. కానీ బోనం దింపినప్పుడు ఇప్పుడు జోగినీలు అన్నా కూడా, ఈ ట్రాన్స్జెండర్స్ అన్నా కూడా కొంతమంది ఆకతాయిలు, అంటే అందరు కాదు, కొంతమంది ఆకతాయిలు వెంటబడుతుంటారు. మరి అట్లాంటి సిచ్యువేషన్స్ మీరేమైనా ఫేస్ చేసినాయి? నేను కూడా ఫేస్ చేశానండి అట్లాంటివి ఎన్నో మార్లు. ఎందుకంటే జోగినీల దగ్గరికి అంటే ఇప్పుడు వచ్చేవాళ్ళు, భక్తులు వచ్చేవాళ్ళు తక్కువ, ఇలా వచ్చేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. నేను చెప్పేది అంటే ప్రజలకి ఆదరించండి. జోగినీలు కూడా మాత అమ్మవారు పూనుకున్న వాళ్ళే కాబట్టి అమ్మవారి సాక్షిగా ఆదరించండి. కానీ ఈ విధంగా మాత్రం కేరింతలు చేసి ఆ విధంగా మాత్రం ఇది చేయకండి అని నేను అనుకుంటున్నాను. అట్లా ఎందుకంటే హరాస్మెంట్ చేసినప్పుడు మనకు కూడా అంత నిష్ఠగా బోనం చేసినప్పుడు, నిన్న ఇప్పుడు గోల్కొండలో అయితే నేను కానీ బల్కంపేట అంటే కళ్యాణం అప్పుడు కొంతమంది ఆకతాయిలు వెంటబడతా ఉంటారు. అంటే మేము చూసిన అప్పుడు మీకు కూడా చాలా ఇబ్బంది ఉంది, అట్లా బోనం తిరగనియరు, బోనం ఎత్తుకున్నప్పుడు కానీ అలా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. చాలా ఏమీ తెలియకుండా కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఆ ఆట ఆడేటప్పుడు. సో అట్లాంటప్పుడు ఎట్లాంటి పరిణామాలు తీసుకుంటారు? చాలా, నాకైతే అలాంటి అందరికీ జోగిని వాళ్ళందరికీ చెప్తున్నాను. అంటే ఇట్లా ఈ విధంగా చాలా మంది ఫేస్ చేశారు, ఇట్లా కూడా ఉంది. కాకపోతే కొంచెం జాగ్రత్త పడండి, అర్థమైందా? కొంచెం జాగ్రత్త పడండి, మీ వాళ్ళని పిలుచుకొని అట్లా జాగ్రత్త పడండి, చూడండి. ఎందుకంటే మనం ఎక్కిచ్చేది అమ్మవారికి కడవ బోనం అందించేది చాలా శ్రేష్టం మనది. అదొకసారి భంగం అయిందంటే చాలా కష్టం. ఎందుకంటే నా లైఫ్లో జరిగింది అలా ఒకసారి, నా నెత్తి మీద ఒకసారి భంగమైంది కాబట్టి అదే ఆశించి నేను కూడా వాళ్ళకి చెప్తున్నాను, అందరికి కూడా చెప్తున్నాను. ఈ విధంగా మాత్రం రాకండి, ఎదురుగా జాగ్రత్తగా ఉండండి. సో ఓకే అమ్మా, ఇది బాగానే ఉంది. మరి ఇప్పుడు మీరు బోనం ఎత్తుతుంటే ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడెక్కడ ఎత్తుతుంటారమ్మా?
ఆర్డర్స్ వస్తుంది. వస్తాయండి, ఆర్డర్లు వస్తుంటాయి. ముఖ్యంగా నేను మొట్టమొదటిసారి నేను చేసేది మాత్రం మన్సూరాబాద్లోనే. మా కాలనీ తరఫు నుంచి వాళ్ళు పిలుస్తారు. అక్కడ ఎత్తిన తర్వాత చెంపాపేట అని, సికింద్రాబాద్, బేగంపేట, ఆ విధంగా ఆర్డర్లు ఏ విధంగా ఊర్ల విధంగా వచ్చినా కానీ వెళుతుంటాను, చేస్తుంటాను. అందరూ నా వంతుగా అంటే నా దిక్కలు కూడా సాయం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలా నా తమ్ముడు, మా బావగారు, మా కొడుకు అందరు అలా ఇది చేస్తుంటారు, సాయం చేస్తుంటారు. ఆ విధంగా నేను అక్కడక్కడ వెళ్ళి చేయడానికి సిద్ధపడుతుంటాను. అట్లా బోనాలు ఎత్తినప్పుడు అట్లా మంచిగా మీకు కూడా అంటే మీరు బోనం ఎత్తినప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఎత్తుతున్నారు కదా, మొట్టమొదటిసారిగా మీకు ఆనందం అనిపించిన, ఇప్పుడు మీరు కూడా ఎక్కుతుంటారు, ఎక్కడ పడితే అక్కడ ఎక్కుతున్నారు, కానీ సంతోషంగా మనస్ఫూర్తిగా బోనం ఎత్తిన కొన్ని సందర్భాలే ఉంటాయి. అక్కడ అట్లా ఎట్లాంటి సందర్భం? అలా ఏ విధంగా అంటే మొట్టమొదటిసారి నేను మన్సూరాబాద్లో చెప్పాను కదా, నా కాలనీ తరఫు నుంచి ఎత్తినప్పుడు కూడా నాకు చాలా సంబరం అనిపించింది. అది ఒకసారి ఎలా అంటే అందరూ నా వాళ్ళు, నా ఆత్మీయులు అన్నట్టుగా వచ్చి దగ్గరకు వచ్చి అందరూ ఆదరించారు, చాలా ఇది చేశారు. అలాగే చెంపాపేటలో శంకర్ అన్న అని ఉంటారు. ఆయన ఇంట్లో కూడా ఆయన గుడి తరఫు నుంచి ఎత్తినప్పుడు కూడా బోనం చాలా ఆనందం అనిపించింది. చాలా అంటే జనాలను బట్టి కాదు కానీ ఆనందంగా ఆదరించడం మాత్రం, ఒక అమ్మవారిగా ఆదరించి నన్ను చాలా చక్కగా చూసుకున్నారు. అలా నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ 2 చోట్ల నాకు చాలా సంతోషం అనిపించింది అన్నమాట. సో ఆ విధంగా మీకు చాలా ఆనందం అనిపించింది. మరి చేదు అనుభవాలు ఎట్లా ఉన్నాయమ్మా? చేదు అనుభవాలు అంటే నా లైఫ్లో జరిగినాయి అంటే చేదు అనుభవాలు ఒక విధంగా చెప్పాలంటే కడవెత్తినప్పుడు కూడా అదే ఇందాక మీరు అడిగారు కదా, అందరూ ఆకతాయి మనుషులు వచ్చి ఇట్లా, అదే నాకు చేదు అనుభవం. అప్పుడే అలా వచ్చినప్పుడు నా కడవ భంగం అవ్వడం జరిగింది. అలా నాకు చాలా కష్టం అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఇంకా అదొకటి నా లైఫ్లో జరిగింది, అతి పెద్దది అంటే అదే నా లైఫ్లో జరిగింది. ఇప్పుడు జోగినీలు అంటే చాలా మంది కూడా, కొంతమంది ఏంటంటే మీరు ఫస్ట్లో చెప్పినారు బిజినెస్ కోసం కూడా కొంతమంది తాగలేని, దాదాపుగా నిష్టగా నిజాయితీగా ఉండే జోగినీలు కొంతమంది ఉన్నారు. అట్లా మరి దీంట్లో అసలు ఏందమ్మా ప్రాసెస్, ఇది ఎట్లా జరుగుతుంది అసలు జోగినీల గురించి? జోగినీల గురించి ప్రస్థానం ఎలా అంటే, కొంతమందే ఉంటారు ఎలా అంటే చాలా భక్తితో చేసేది, చాలా భక్తితో ముడిపడి ఉన్నది చాలా కొంతమంది. ఇంకొంతమంది ఎట్లా అంటే వాళ్ళది నేను చెప్పలేను, ఎందుకంటే నేను చెప్తే మళ్ళీ మంచిగా ఉండదు కాబట్టి నేనేమి చెప్పలేను. జాగ్రత్తగా ఇక్కడ మన ఉప్పుగూడలో భ్రమరాంబిక అని ఉంటుంది, తను కూడా చాలా భక్తితో, తను కూడా జోగిని చాలా భక్తితో చాలా ఇది చేస్తుంది. కాకపోతే ఆమె భక్తురాలు చాలా మంచి భక్తురాలు, చాలా మంచిది. అలాంటి జోగినీలు శ్యామల, నిశాక్రాంతి, ఇలా వాళ్ళు కూడా చాలా చాలా పేరు పొందిన వాళ్ళు. వాళ్ళతో పోల్చుకుంటే నేను ఇంకా చిన్నదాన్ని, కానీ చాలా మంచి భక్తితో చేస్తుంటారు, చాలా మంచిది. వాళ్ళ లైఫ్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా జరిగి ఉన్నాయి, అవి కూడా తెలుసు, జరిగినాయి. కాబట్టి ఆ విధంగా వాళ్ళు జోగినీలుగా మారారనమాట. ఎందుకంటే ఫ్యామిలీ పరంగా, ఏ పరంగా అంటే ఎవరు చూసినా కానీ ఇట్లా హేళన చేయడము, చాలా ఇబ్బంది పెట్టడం, చాలా విధంగా ఉండి ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ తోటి కొంతమంది జోగినీలుగా మారిపోవడం, ఈ విధంగా అంటే సాక్షాత్ అమ్మవారికి అంకితం అయిపోవాలి. చిన్నప్పటి నుంచి చాలా భక్తితోటే ఉన్న వాళ్ళు కూడా జోగినిగా మారుతారు అన్నమాట. ఇప్పుడు మీరు అన్నారు కదా ఇట్లా ఇంట్లో వాళ్ళు, సో మీరు మంచిగా అంటే మామూలుగా ఉన్నప్పుడు మీకు ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది, జోగినిగా మారినాక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే మొట్టమొదటిసారి నేను ఉద్యోగం చేసేటప్పుడు, జాబ్ చేసేటప్పుడు కొంచెం పర్లేదు, అంటే ఆ విధంగా చూసుకోవాలంటే కొంచెం కింద పరంగానే ఉండేది, పర్వాలేదు. ఇప్పటికి కూడా నా లైఫ్లో అంతా మా మమ్మీ డాడీ అందరూ మంచిగానే ఉన్నారు, అంతా మంచిగా, అందరూ సహకరిస్తున్నారు, చాలా మంచిగా చూసుకుంటున్నారు, అలా ఏమి లేదు. ఇప్పటికి కూడా నేను మంచిగా ఉండి అందరూ ఆదరించాలంటే మా మమ్మీ డాడీ వాళ్ళతోటే. సో కుటుంబం కరం చాలా ఆదరించారు నన్ను కూడా. మన్సూరాబాద్ బోనం అంటారు, మీ ఇంట్లో నుంచే తీస్తారా లేకుంటే వేరే ఆలయ కమిటీ నుంచి తీస్తారా? మొట్టమొదటిసారి కమిటీ నుంచి. ఎట్లా అంటే పండగ మనకు వచ్చేది ఆదివారం పొద్దు రోజు, అయితే ముందు అమ్మవారికి వస్త్రాలు అందించాలని చెప్పి ఇక్కడ చిలకమ్మ గుడి దగ్గర నుంచి పోచమ్మ గుడికి వస్త్రాలు, పట్టు వస్త్రాలు పంపిస్తారనమాట.
ఆ పట్టు వస్త్రాలు పంపించేటప్పుడు పలారం బండితో పాటు తొట్టల ఇవన్నీ మా బోనాలు కూడా ఉంటాయి. శుక్రవారం రోజు అంటే ఆదివారం జరుగుతుండగా దానికన్నా ముందు శుక్రవారం రోజు కడవలు అందించడం, బోనాలను తొట్టల ఇవి అందించడం జరుగుతుంది. ఆ తర్వాతనే ఆదివారం బోనాలు మొదలవుతాయి అన్నమాట. అప్పుడు ఈ మన అక్కడ జరిగిన తర్వాతనే ఆదివారం పొద్దుటి దినం నుంచి ఇక్కడ మన ఇంట్లో నుంచి తీస్తాను అనమాట నేను. సో ఇంట్లో తీసినప్పుడు కుటుంబ సభ్యులందరినీ పిలుచుకోవడం చాలా సందడిగా జాగ్రత్తగా ఉంటుంది. మీకు ఇంట్లో మరి మీరు బోనం ఎత్తడం వల్ల శుభలాభాలు కూడా చాలా కలిగింటాయి. మరి అట్లాంటి సందర్భాలు కొన్ని మంచి విషయాలు చాలా జరిగాయి. అట్లా బోనము చేసుకొని ఇంట్లో అందరి కుటుంబాలు, మా కుటుంబాన్ని మొత్తం పిలిచి చాలా సంబరంగా చేసుకుంటాం బోనాలు. మాకు మొట్టమొదట నచ్చేది అంటే మా కుటుంబం అని కాదు, ఈ తెలంగాణ ప్రజలకు నచ్చేది మాత్రం మొట్టమొదటిసారి బోనాలే. ఎందుకంటే ఆడవాళ్ళు సంబరంతో అంతా కడవ బోనం ఎత్తుకొని చాలా ఆడంబరంగా చేస్తుంటారు, చాలా మంచిగా ఇది చేస్తుంటారు. నా కుటుంబంలో కూడా నాకు సహకరించారు. ఈ విధంగా మారడానికి కూడా నా కుటుంబం నాకు చాలా సహకరించింది, చాలా ఆనందం అనిపించింది. చాలా మంచిగా చేసుకున్నాం. బోనాల పండుగ కూడా చాలా మంచిగా చేసుకుంటాము మా కుటుంబంలో కూడా. ఓన్లీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటే ఇప్పుడు బోనాలకేనమ్మా, ఇప్పుడు మల్లన్న జాతర అని ఇట్లా కొన్ని ఉంటాయి కదా, అక్కడికి కూడా వెళ్తారా? వెళ్తాము. ముఖ్యంగా కొమరవెల్లి జాతర జరిగినప్పుడు ఫస్ట్ మొదటి వారం రోజు ఖచ్చితంగా వెళుతాము. ఎందుకంటే అక్కడ చేసే బోనాలు కానీ చాలా ఆడంబరంగా కనిపిస్తాయి. అక్కడ పెద్ద పటం వేస్తారు, అగ్నిగుండాలు కూడా ఉంటాయి కాబట్టి అది ఖచ్చితంగా తొక్కితే మనకు క్షేమం కలుగుతుంది. అయ్యవారి దర్శనం అప్పుడు చేసుకుంటే శుభలాభాలు కలుగుతాయని చెప్పి ఖచ్చితంగా మొదటి వారమే వెళ్ళడం అనేది ప్రత్యేకత. అక్కడ ఉన్న ప్రత్యేకత కూడా అదే. అందుకే అని చెప్పి మొట్టమొదటిసారి వెళ్ళి ఖచ్చితంగా మొదటి వారం వెళ్ళి ఖచ్చితంగా కడవలు అందించి అగ్నిగుండాలు తొక్కి బండారు చల్లుకొని ఆడడం మంచిగా సంతోషంగా చేసుకొని వస్తామన్నమాట. ఈ బండారి అంటే ఆడడం అంటుంది కదా, దాంట్లో పాటలు కూడా బాగా, అట్లాంటి పాటలు మీకు ఏమైనా వస్తాయా? శివ నిందలతో ఉయ్యాలో, శివుడా నిన్నోదలతో ఉయ్యాలో, భూమి మీద సారిడు ఉయ్యాలో, భూగర్భమునందు ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో, రాముడే శ్రీరామ ఉయ్యాలో. ఇట్లా అన్నమాట. ఇది పెంచుకుంటా పోతే స్వామి చాలా మల్లన్న జాతర, ఏడుపాయల దుర్గమ్మ జాతర చాలా ఏడుపాయలు కూడా వెళుతాము. మొదటి వారం ఆ వారం కూడా చేసి వస్తాము. శివరాత్రి రోజే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఉపవాసం వదిలిపెట్టి అక్కడ కడవాల బోనం అందించి అమ్మవారికి సమర్పించి చాలా ఆనందంగా అక్కడ కూడా చేసుకుంటాం. ఏడుపాయలు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అప్పుడు పండుగలు అంటే అమ్మ ఆడవాళ్ళకి ఇందాక మీరు అన్నట్టుగా ఆడవాళ్ళకు మొత్తం ముఖ్యంగా 3 పండుగలు ఉంటాయి. ఒకటి బోనాలు, అయితే బోనాలు శ్రావణ మాసం, తర్వాత ఈ యొక్క కార్తీక పౌర్ణమి ఒకటి ఉంటుంది పూజలకు. నెక్స్ట్ అంతకన్నా ముందు దసరా ఉంటుంది. మీరు బతుకమ్మలు కూడా మీరు ఆడతారమ్మా? బతుకమ్మ కూడా పేరుస్తాము, బతుకమ్మలు కూడా చేస్తుంటాము. ఆ సందర్భంలో మీరు మిమ్మల్ని పిలుస్తుంటారమ్మా? అంటే చాలా తక్కువ అన్నమాట, చాలా తక్కువ. ఎందుకంటే అందరి ఇండ్లలో ఖచ్చితంగా చేసుకునే వాళ్ళే. ఇంకా ముఖ్యంగా మా చుట్టాల వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళి చేస్తుంటాము బతుకమ్మలు. ఇక తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది పిలుస్తుంటారు. ఎందుకంటే మన ఇంట్లోనే ఉంటది కాబట్టి ఆడ చాలా ఆనందంగా చేసుకుంటాం కాబట్టి ఆ సమయం దొరకదు అక్కడికి వెళ్ళడానికి. సో అందువల్ల అక్కడికి వెళ్ళడానికి కొంచెం కష్టమైనా కానీ మన ఇంట్లో మన ఆడవాళ్ళతో చేసుకొని చాలా ఆనందంగా మన చుట్టాలు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు ఇవి బోనాల వరకు సరే అమ్మా, ఈ జాతరలు ఉన్నప్పుడు మనం వెళ్తాం. నార్మల్ టైంలో మీరు ఏం చేస్తున్నారు? నార్మల్ టైంలో కేవలం అమ్మవారికి అంకితమయ్యి పూజలు పునస్కారాలు. ఇక ఇంటి బాధ్యత అంటే ఏ విధంగా అంటే ఇంట్లో ఒకవేళ బాగాలేకపోయినా, ఎవరికి బాగాలేకపోయినా, ఇంకా కొంతమందికి ఇంట్లో వాస్తు బాగలేదు, ఈ విధంగా ఇలా ఉంది మంచిగా లేదు అని వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అమ్మవారిని చెప్పించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అమ్మవారి భక్తితో వచ్చే వాళ్ళు భక్తులు చాలా మంది ఉన్నారు. అలా వచ్చి చెప్పించుకొని వాళ్ళ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ అయినా ఏ కష్టాలు ఉన్నా కానీ అమ్మవారు తీరుస్తుంది అని చెప్పి అందరి ఉద్దేశము. సో అందుకే వచ్చి అడిగితే ఆ విధంగా వాళ్ళకు తోచిన సలహా, వాళ్ళకు ఏ విధంగా అంటే వాళ్ళ కష్టాలు పోయేటట్టుగా అమ్మవారు సాయం చేసేటట్టుగా అట్లా చేస్తుంటారు అనమాట. ఆ విధంగా ఇంట్లో పర్వాలేదు, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి ఏదున్నా కానీ చేయడం కానీ, ఒంట్లో బాగాలేకపోయినా కానీ ఒక విధంగా బాగు చేయడం కానీ ఆ విధంగా చేస్తుంటారు. ఇప్పుడు బోనాల వరకు ఇప్పుడు మనం అన్నట్టుగా మీరు మంచిగా చేస్తున్నారమ్మా. అది మాకు కూడా మనం చూస్తుంటే అనిపిస్తుంది ఏంటంటే
ఇప్పుడు మన మంత్రులు కానీ ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీస్ కానీ బోనాలప్పుడు మిమ్మల్ని కూడా బోనాలప్పుడు ఒక గెస్ట్గా పిలుస్తారు. మాకు కూడా మేము చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ బతుకమ్మలప్పుడు కానీ కొంచెం పండుగలప్పుడు కూడా ఒక గెస్ట్ లాగా బోనం ఎత్తినప్పుడు ఎంత ఆదరిస్తారో అట్లనే ఆదరించి పిలిస్తే మంచిగా ఉంటుంది కదా. చాలా మంచిది, మంచి ప్రశ్న అడిగారు, చాలా మంచిది. ఇలా పిలవాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే కేవలం బోనాల పండగ అప్పుడే మేము గుర్తుకు వస్తాము, మిగతా టైంలలో అసలు గుర్తుకు అనేది ఉండదు కొంతమందికి. అది అప్పుడే ఆ విధంగానే అప్పుడే గుర్తుకు వస్తారు, మిగతా టైంలో అసలు పట్టించుకోరు. చాలా మంది ఉన్నారు, చాలా మంది బీద వాళ్ళు కూడా ఉన్నారు. జోగిని దాంట్లో కూడా చాలా మంది బీద వాళ్ళు ఉన్నారు. ఏ విధంగా అంటే కనీసం సొంత ఇల్లు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ విధంగా వాళ్ళని గ్రహించుకోండి. అందరికి ప్రభుత్వాన్ని కూడా నేను కోరేది కూడా ఇదే, వాళ్ళని గ్రహించుకొని వాళ్ళకు ఒక దారి చూపేటట్టుగా చూడాలని కోరుకుంటున్నాను. మనం ఇప్పుడు పిలిచినట్టుగా అప్పుడు కూడా ఒక మంచి, నేను అందుకే అడిగాను బతుకమ్మ గురించి. బతుకమ్మకు కూడా ఒక చీఫ్ గెస్ట్ గా కనీసం ఒక ఆ ఏరియాకి సంబంధించిన గెస్ట్ గా గుర్తింపిస్తే మనకి ఇంకా అంటే గుర్తింపు ఉంటాం పలానా ఏరియాలో పలానా వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే బోనాలప్పుడు మాత్రమే గుర్తుకు వస్తుంటాం. అట్లాంటి సందర్భం నుంచి చాలా చూసినాం కాబట్టి అంటున్నాము. సో అట్లాంటి రూల్ వస్తే మీకు కూడా సంతోషం, చాలా సంతోషం. అలాంటి రూల్ వచ్చి ఆ విధంగా ప్రభుత్వాలు ఆ విధంగా చేస్తే మాత్రం మాకు కూడా చాలా ఆనందం. ఎందుకంటే ఎల్లకాలం మమ్మల్ని గుర్తు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. చాలా సంతోషం మాకు అట్లా ఉంటే. మీకు సంఘాలు ఏమైనా ఉన్నాయమ్మా? ఇప్పుడు ఇట్లా జోగినీలా అంటే ట్రాన్స్జెండర్స్ వేరే జోగినీలు వేరే కదా టోటల్గా? అంటే ట్రాన్స్జెండర్ అంటే ఎట్లా ఏ విధంగా అంటే వాళ్ళ పరిస్థితి బాగాలేక వాళ్ళు కొన్ని ఈ విధంగా మారడం జరిగింది. జోగినీలు అంటే కడవెత్తుకొని బోనం ఎత్తుకొని ఆడేవాళ్ళు జోగిని వాళ్ళు ఆ విధంగా ఉంటారనమాట. వాళ్ళు కొంచెం వివిధాలు కొంచెం తేడా అనమాట. పర్లేదు, అయినా కానీ అందరం ఒకటే విధంగా అనుకుంటాం, అందరం కలిసి కట్టుగానే ఉంటాం, ఒకటే కుటుంబం లాగా వెళ్తాం. వీళ్ళని వాళ్ళని వేరు చేసే విధంగా ఏమీ లేదు, అందరు కలగలుపుకొనే ఉంటాం మేము. దీంట్లో కూడా సమస్యలు సృష్టిస్తున్నారు చాలా మంది. అంటే కొంతమంది ఇప్పుడు మీరు నిజాయితీగా ఉన్నారమ్మా, కానీ నిజాయితీగా ఉన్న ఈ జోగినీలలో కానీ ట్రాన్స్జెండర్లో కానీ కొంతమంది కావాల్సుకొని మరి అట్లా మారిపోయి మన వాల్యూ, ఇప్పుడు ఒక చీట పురుగు చేయనంతా ఖరాబ్ చేసినట్టు ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కొంచెం అట్లా చేయడం వల్ల మనందరికి బ్యాడ్నింగ్ వస్తుంది. అట్లాంటి పరిణామాలలో ఇప్పుడు కొత్తగా యాక్షన్స్ ఏమైనా తీసుకుంటున్నారమ్మా మీ దాంట్లో? ఇప్పటికైతే ప్రస్తుతానికి అయితే మా పెద్దవాళ్ళు అయితే నిర్ణయించుకుంది మాత్రం అలా ఏమీ జరగలేదు ఇప్పటి వరకు. అంటే కొంతమందికి జరిగాయి. ఏ విధంగా అంటే ఆ ఇంట్లో ప్రాబ్లమ్స్ తోటి గొడవ పెట్టుకొని అలా వెళ్ళి అలా అవ్వడం, ట్రాన్స్జెండర్స్ గా మారడం అనేది జరిగింది. అది ఇక వాళ్ళకి ఉద్దేశం, వాళ్ళ పర్సనల్ లైఫ్. అంటే వాళ్ళ వల్ల మనకు మంచి వాళ్ళకు బ్యాడ్నింగ్ వస్తుంది. సో అట్లాంటి అంటే ఇప్పుడు మనకు ఒక మంత్రి తప్పు చేసినారంటే ప్రజలు తీర్పులతో అట్లా ఇప్పుడు ఒక ఆఫీస్లో మనం తప్పు చేసినామంటే ఆఫీస్ యజమాని తప్పు చేస్తాం. అట్లనే మీ దాంట్లో కూడా ఒకటి మంచి ఏర్పడితే బాగుంటుంది కదా, ఒక వేదిక, ఐక్య వేదిక. ఖచ్చితంగా జరుగుతుంది, ఆ విధంగా కూడా జరుగుతుంది. ఇప్పటికీ సమావేశాలు జరుగుతున్నాయి ఆ విధంగా కూడా. ఇలా ఇలా జరిగింది. సో మా పెద్దవాళ్ళు కూడా అమ్మవారైన మా గురువుకి గురువు రంగమ్మ గారు, రేవతమ్మ గారు, రామ వీళ్ళందరూ వాళ్ళు సమావేశాలు జరిపి ఈ విధంగా చేసుకోవద్దు అని చెప్పి కూడా జరిగింది, మీటింగ్ అనేది జరిగింది. ఈ విధంగా మారకండి, జాగ్రత్తగా ఉండండి అని కూడా అందరికీ చెప్పుకుంటూ వచ్చారు. చాలా జరిగింది, ఆ విధంగా చెప్పుకొని కూడా వచ్చారు. అట్లా జరిగితే చాలా సంతోషం. ఎందుకంటే పబ్లిక్ కూడా కొంచెం అరికట్టవచ్చు. మనకంటూ ఒక జీవో అనేది పాస్ చేస్తే గవర్నమెంట్ ఇట్లా మన మీద అరేంజ్మెంట్ చేసే వాళ్ళ మీద ఇమీడియట్ గా కేసు ఫైల్ చేసేటట్టు ఉంటే బాగుంటుంది కదా. ఆ విధంగా జరగాలంటే ఆ తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్న తర్వాత నేను మాట్లాడేదంటే మనందరం కలిసి ఇప్పుడు పెద్దవాళ్ళకు కూడా ఇప్పుడు ఒక చేయితో ఇంకొక చేయి సపోర్ట్ అయితేనే రెండు సపోర్ట్లు అన్నట్టుగా అందరం కృషి చేస్తానే కదా. ఖచ్చితంగా నేను కూడా జరగాలని కోరుకుంటాం మేము కూడా, ఎందుకంటే మేము చూస్తున్నాం కాబట్టి సమాజంలో. సో ఇంకొకటి అమ్మ, అసలు విషయం మర్చిపోయినాము. ఇప్పుడు మన బోనం ఎత్తుతుంటాం కదా, మీకంటే పోతరాజులకు కొంతమంది గురువులు ఉంటారు కదా, అట్లా మీకు కూడా గురువులు ఉంటారు అమ్మ బోనం ఎత్తేటప్పుడు? ఉన్నారు, గురువులు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్టు ఖచ్చితంగా బోనం ఎత్తే వాళ్ళకి కూడా, మా లాంటి వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా మంత్రోపదేశం చేస్తారు. నా గురువు వచ్చేసి భరత్ నగర్ లో ఉన్న నాగరాజు, భరత్ నగర్ నాగరాజు ఆయన పేరు. ఆయన నా గురువు అన్నమాట. అయితే ఆయన ఇప్పటికి కూడా ఆయననే అలా విధంగా ఉండి ఆయన సంబోధించాడు, చూపెట్టాడు, ఒక దారి అనేది చూపెట్టాడు. ప్రతి ఒక్క గురువు కూడా ఖచ్చితంగా దారి అనేది ఖచ్చితంగా చూపిస్తారు.
ఆ విధంగా మన మంత్రోపదేశం ఇచ్చి నాకు ఇలా స్థిరపడ్డాను, ఇలా ఈ విధంగా ఉన్నానంటే ఆయననే అన్నమాట. గురువులను కూడా పూజించుకోవాలి, నాగరాజు గారు కూడా ఖచ్చితంగా. మరి మరి ఇంతవరకు ఇక్కడ నన్ను ఇంటర్వ్యూ ఇచ్చినారా? ఇంతవరకు ఎప్పుడు ఇవ్వలేదు. Okay. అంటే అడిగారు కానీ ఎలా అంటే నాకు సందర్భము దొరకలేదు, అలా కొంచెం కొంచెం ఇబ్బంది ఉండి నేను ఇంటర్వ్యూ ఎక్కడ చేసిన కూడా ఇవ్వలేదు. కొంచెం వ్యతిరేకంగా కొంత చూపిస్తున్నారు, దాని వల్ల కూడా నాకు కొంచెం భయం వేసి నేను ఎక్కడ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. మొట్టమొదటిసారి నాది ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ అనమాట. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇంటర్వ్యూ? చాలా ఆనందంగా అనిపిస్తుంది, చాలా సంతోషము. అసలు ఊహించలేదు, అంటే ఈ విధంగా వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటారని కూడా నేను ఊహించుకోలేదు అనమాట. ఆ విధంగా చాలా సంతోషం ఉంది. మరి మీ ద్వారా ఫైనల్గా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మన జోగినీలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆఖరి ముచ్చట ఏం లేదు, ప్రజలందరూ ఈసారి మనము సంబరంగా ఆడంబరంగా బోనాల పండగ ఎంత సంతోషంగా అందరం కలిసి చేసుకుంటున్నామో, ఈ కరోనాను కూడా అందరం కలిసికట్టి తొలగొట్టాలని చెప్పి నా ఉద్దేశం. అందరూ మంచిగా ఉండాలి, చాలా సంతోషంగా ఉండాలి. వచ్చే బోనాల పండుగ కూడా అందరూ మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఓకే అక్క, మరి ఇంత మంచి సమయం కేటాయించినారు మా కోసము, మంచి మంచి మాటలు చెప్పినారు. మరి ఫైనల్గా ఒకటి అడగాలనుకుంటా, మీరు చెప్తారో లేదో కానీ చెప్పండి. మీరు ఇప్పుడు సోషల్ సర్వీస్ కూడా చేస్తారా? చేస్తాను. ఓకే, ఎటువంటి సార్ మేము చెప్పినారు కదా సేవలు చేస్తామని, అది కూడా ఒక సేవనే, ఒక జీవితం పోస్తున్నామంటే మనిషికి సేవ కాబట్టి. మరి ఇప్పుడు మీరు ప్రభుత్వం పరంగా కానీ కేంద్ర ప్రభుత్వం పరంగా కానీ ఇప్పుడు మీరు ఆలయానికి వెళ్ళారు, ఆలయం నుంచి మన గుర్తింపు వచ్చిందమ్మా? గుర్తింపు అంటూ ఏమీ రాలేదు, పేరు ప్రఖ్యాతులు తప్ప. అలా ఆ విధంగా పేరు ప్రఖ్యాతులు పొందుకున్నాను, కానీ ఏది ఆశించి నేను చేయలేదు. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా కూడా అందరికీ సేవ చేసుకుంటూ వచ్చాను. ఆ పరంగా కూడా అందరి ఆరోగ్యాలు మంచిగా ఉండాలి, చేయాలని ఆ విధంగా కూడా కృషించాను, చేశాను. కానీ డబ్బు పరంగా ఎవరిని నేను ఆశించలేదు, ఏ విధంగా కూడా చేయలేదు. ఆ విధంగా ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే ప్రభుత్వాలని కూడా మాలాంటి జోగిని వాళ్ళకి ఏ విధంగా అంటే చాలా మందికి ఇల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు చాలా మంది. అలాగే నేను ముఖ్యంగా నేను కూడా, నాకు కూడా సొంత ఇల్లు లేదు, నాకంటూ సొంత ఇల్లు లేదు. నేను కోరుకునేది ఏంటంటే ప్రభుత్వం అలాంటి వాళ్ళని గుర్తించి, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అని చేస్తున్నారు కదా, అలా గుర్తించి మాలాంటి వాళ్ళకు కూడా ఇస్తే చాలా ఆనందం, చాలా సంతోషం. ఎందుకంటే మేము కూడా గుర్తు పెట్టుకుంటాం, మమ్మల్ని మీరు ఎలా గుర్తు పెట్టుకుంటారో మిమ్మల్ని కూడా మేము అలాగే ఆ విధంగా మీరు సహకరిస్తే, సాయం చేస్తే చాలా సంతోషంగా గుర్తు పెట్టుకొని ఆనందంగా ఉంటాం. సో ఆ విధంగా చెప్తారనుకుంటున్నాను. సో మీకు నిజంగానే మీకంటూ ఇప్పుడు ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మంచిగా అండా ఇస్తే ఇంకా హుషారుగా చాలా హుషారు. సో ఇంత మంచి విలువైన సమయం మాకు కేటాయించినందుకు, మీరు ఇంకా ఇట్లాంటి బోనాలే కాదు మీరు అన్నట్టుగా ప్రజలలో గుర్తింపు వస్తుందని, ఖచ్చితంగా ఈ వీడియో అనేది కొంతమంది పెద్దవాళ్ళకు కూడా వెళ్తుందని, అండ్ ఈ ఏరియా మన్సూరాబాద్ ఆలయ కమిటీ వాళ్ళకు కానీ వీళ్ళందరికీ కూడా మేము కోరుకునేది ఏంటంటే, మన అక్క జోగిని రాజేశ్వర అక్క బోనాలు ఎన్ని రోజుల నుంచి చేస్తుందో మీకు తెలుసు కదా, ఎంత మంచిగా చేస్తుందో. అక్క బోనం చేసిన ప్రతి ఇంట్లో, అక్క ఆడిన ప్రతి ఇంట్లో కూడా అన్నీ మంచి జరుగుతాయి. మళ్ళీ అంత మంచి చేసిన మనము ఎందుకు గుర్తించలేకపోతున్నాం? ఒకసారి మీరు కూడా మనసులో గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఇట్లాంటి వాళ్ళకు మనం ఇంత నిష్టతో మనం పిలవంగానే అక్క బోనం ఉంది అనగానే అక్కతో పాటుగా పోతరాజులు, పరశురాములు లాంటి తమ్ముళ్ళు, అక్క మర్చిపోయిన అడగడం, పోతరాజులు అంటే ఇప్పుడు మీ గ్యాంగ్ ఉందా? పోతరాజులు ఉంది, ఎవరెవరు ఉన్నారు అక్క పోతరాజులు? బాగా పోతరాజులు వచ్చేసి మన కింద చూడండి 10 మంది ఉన్నారు. 10 మందిలో చూడండి, ముఖ్యంగా నా తోడు ఉండి నా వెంట ఉండి నడిపించేవాడు అడ్డగుట్ట మధు పోతరాజ్. ఆ విధంగానే ఇంకో అతను కూడా ఎట్లా అంటే, అతను కూడా నాకు తోడుగా ఉండి నడిపించి చూసేవాడు నా తమ్ముడు స్వయంగా రాజు. ఇద్దరు ఉన్నారు కాబట్టి ఎక్కడికైనా వెళ్ళి బోనం చేసి సంతోషంగా తిరిగి వస్తానన్నమాట, చాలా ఆనందంగా. ఈ రోజు మనం ఎట్లుందనంటే పరిస్థితి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మధ్యలో నేను అన్నట్టుగా, అక్కడ బోనం తీసేంత వరకు అందరం మంచిగానే ఉంటున్నాం, కానీ బోనం తీసినాక జోగినీలు ఒక దగ్గర ఉంటారు, పోతరాజు ఒక దగ్గర ఉంటారు, మదర బ్యాంకులు ఉంటారు. అలా అయిపోయింది, పబ్లిక్ అయిపోయింది. అందరు పోతరాజు అంటేనే అమ్మవారికి రక్షకుడు పరశురాముడు, మరి అట్లాంటి. సో మొత్తానికి అయితే మంచి జరుగుతుంది, చాలా మంచి ఏదో ఒకటి కానీ ఒక ప్రజలకైతే మంచి జరుగుతుంది. సో చూసారు కదా, మరి అలాంటి వాళ్ళకు కూడా మనం ఏదన్నా
ఎంతో కొంత కాదు, మనం ఎన్నో సేవలు చేస్తున్నాం, ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నాం, ఎంతో మందికి అండగా ఉంటున్నాము, ఆదరిస్తున్నాం, అన్నం పెడుతున్నాం. మరి ఇట్లాంటి వాళ్ళకు కొంచెం ఎంతో కాదు కొంచెం సహకారం అందిస్తే, మీరు ఒక చేయి అందిస్తే, మన సేవ ఎన్జిఓస్ కానీ మన కళాకారులు కానీ అందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా చేయుతను అందిస్తే ముందస్తుగా ఇంకా ముందుకు వెళ్తానని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. మరి ఒక్కసారి ఈ యొక్క మన్సూరాబాద్ ఆలయ కమిటీ వాళ్ళు కానీ మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించండి. జోగినీలు అంటే అమ్మవారి పరమ భక్తులు, అమ్మవారే స్వయంగా వెలిసి మన ఇంటికి వస్తారు. పోతారు అంటే వాళ్ళు గజ్జగట్టి ఆడుతున్నారంటే మనము ఎంత కష్టపడుతున్నామో వాళ్ళు కూడా కేవలం బోనాలప్పుడు జాతరలప్పుడు కనిపించే వీళ్ళు వాళ్ళు ఉట్టప్పుడు ఎందుకు కనపడతారు ఒకసారి ప్రశ్నించుకోండి. ఎవరైనా సరే వీళ్ళని ఒక గుర్తింపు, బతుకమ్మలప్పుడు కానీ వినాయక చవితికి కానీ ఎమ్మెల్యేలను పిలుస్తున్నాం కాదంటలేం, కార్పొరేటర్లను పిలుస్తున్నాం కాదంటలేం, సెలబ్రిటీలను పిలుస్తున్నాం కాదంటలేం, కానీ ఇట్లాంటి వాళ్ళని కూడా ఎక్కడో కాకుండా మన ఏరియాలోనైనా పిలుచుకొని సన్మానించుకొని సత్కారంగా గౌరవించుకుంటే వారు ఇంకా హుషారుతోని అమ్మవారిని ఇంకా పవిత్రతతో పూజించుకొని మీ ఇంట్లోకి మంచి జరగాలని కోరుకునే 10 మంది మంచి కోరుకునే వాళ్ళకు మనం ఎందుకు దూరం పెడుతున్నాం అని ఒకసారి ఆలోచన. జాతరలప్పుడు బోనాలప్పుడే కాదండి, ఉట్టప్పుడు కూడా మనం వాళ్ళని పిలిచి ఆదరించుకోవాలి. పుట్టినరోజులకు కానీ వాళ్ళు అడుగు పెట్టారంటే మన ఇల్లు మొత్తం సుఖశాంతులతో ఉంటుందని మనస్ఫూర్తిగా ఆలోచిస్తారని ఆశ్రమం అంతా కూడా మీరు కూడా మాకు చక్కగా మమ్మల్ని కూడా దీవించాలని, మీరు ఎక్కడ బోనం ఎత్తినా కూడా సంతోషంగా ఉండాలని మన తీన్మార్ టీవీ నుంచి ఒక మాట ఇస్తున్నామమ్మా. మీరు ఎక్కడ బోనం చేసినా కూడా మీ బోనం కవరేజ్కి మేము వస్తామమ్మా, మాకు ఎటువంటి అవసరం లేదమ్మా. మీ బోనాలు కవరేజ్ చేసుకొని కేవలం ఈ తీన్మార్ టీవీ ఎందుకంటే మన సంస్కృతి సంప్రదాయాలను మరుగండిపోతున్నాయి కదా, దాన్ని కాపాడుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వస్తున్నామమ్మా. ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా మీదే తీన్మార్ టీవీలో, మొదటి ఇంటర్వ్యూ మీకు ఎట్లయితే మొదటి ఇంటర్వ్యూ మా తీన్మార్ టీవీ కూడా మొదటి ఇంటర్వ్యూ మీదే. చాలా ధన్యవాదాలమ్మా విలువైన సమయం కేటాయించినందుకు. అలాగే ఈ ఇంటర్వ్యూకు ఈ అక్కను నాకు పరిచయం చేసింది, నాకు కూడా చాలామంది ఉన్నారు కానీ ఈ అక్కను తొలుత పరిచయం చేసింది మా అన్న రాజన్న గారికి, మరి అదేవిధంగా అడ్డగుట్ట మదన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకొక మంచి కళాకారులు జోగినీలతో మళ్ళీ కలుసుకుందాం. ఈ టీవీ కేవలం సంస్కృతి సంప్రదాయాన్ని బయటికి తీయడానికి, ఇట్లాంటి కల్చర్ని బయటికి తీయడానికి కోరుకుంటూ నమస్తే.